ప్రస్తుత రోజుల్లో అధిక రక్తపోటు చాలా మందికి ఒక సాధారణ సమస్యగా మారింది. ఇది పూర్తిగా నయం కాకపోయినా సరైన ఆహారం, వ్యాయామం, ఆరోగ్యకరమైన జీవనశైలితో నియంత్రణలో ఉంచుకోవచ్చు. రక్తపోటును అదుపులో ఉంచడానికి మందులు సహాయపడుతుంటాయి. అయితే సహజంగా అధిక రక్తపోటును తగ్గించుకోవాలని అనుకుంటున్నారా? అయితే తగినంత నీరు తాగడం అలవాటు చేసుకోండి చెప్తున్నారు నిపుణులు. రక్తంలో సోడియం మోతాదులు నార్మల్లో గరిష్ట స్థాయికి దగ్గరలో ఉండడానికి అధిక రక్తపోటు గుండె వైఫల్యం ముప్పులు పెరగడానికి సంబంధం ఉంటున్నట్లు ఇజ్రాయిల్లోని బార్ ఇలాన్ యూనివర్సిటీ హెచ్చరిస్తోంది. పరిశోధకులు 4 లక్షల మందికి పైగా ఆరోగ్య వివరాలను సమీక్షించి ఈ విషయాన్ని గుర్తించారు. తగినంత నీరు తాగితే సహజంగానే సోడియం సాంద్రత తగ్గుతుంది. దీన్ని చిన్న విషయంగా భావించడం తగదని, ఇది దీర్ఘకాల గుండె జబ్బుల నివారణకు సమర్థమైన మార్గమని చెప్తున్నారు. రక్తంలో సోడియం మోతాదులు 135 to 146 mmol ఉండడం నార్మల్ గా భావిస్తారు. ఇవి పై స్థాయికి చేరుకోకముందే ముప్పులు పెరుగుతుండడం గమనించదగ్గ విషయం. సోడియం మోతాదులు 140 నుంచి 146 mmol ఉన్నవారికి అధిక రక్తపోటు, గుండె వైఫల్యం తలెత్తే అవకాశం పెరుగుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. వయసు, లింగభేదం, శరీర ఎత్తు, బరువు, నిష్పత్తి, పొగ తాగే అలవాటు, పొటాషియం మోతాదులు వంటి వాటిని పక్కన పెట్టి చూసినా వీటి మధ్య సంబంధం కనిపిస్తుండడం విశేషం. సోడియం మోతాదులు 143 mmol కన్నా మించగానే అధిక రక్తపోటు ముప్పు 29%, గుండె వైఫల్యం ముప్పు 20% పెరుగుతున్నట్లు తేలింది. ఒంట్లో నీటి శాతం తగ్గకుండా చూసుకోవడం చాలా కీలకమని ఇది తెలియజేస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. మగవారు రోజుకు సుమారు 3.7 లీటర్లు, ఆడవారు 2.7 లీటర్లు నీరు తాగాలని ఆరోగ్య సంస్థలు సూచిస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో ఇది మారుతుంటుంది.